నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన 3070 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. వివిధ కారణాలతో అనర్హులుగా ఉన్న 4 మంది విద్యార్థులు గార్డియన్ వివరాలు లేని 2 గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా పథకం అందేలా చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి తోట శ్రీనివాసులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ లబ్ధి పొందిన వారు సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. వాళ్ళ పేరు మీద మేము దీన్ని మార్పు చేయడానికి ఎంఏఓ గారి సార్ కూడా పిలిచి ఈరోజు సభ్యులపల్లికి వెళ్ళి 2 పేర్లు కూడా వీడియోస్ను చూపించి ఆ మీటింగ్ ఘనంగా నిర్వహించాలని గౌరవ ఎంఏఓలు ఇద్దరిది ఎంఏఓ 1, 2 ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ విషయాన్ని చెప్తామనే మేము మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ఎంఏఓ గారికి కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి మండలంలో 3070 మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. వారందరూ కూడా వారి ఖాతాల్లో వేయడం జరుగుతుంది. కేవలం మా మండలంలో ఒక 6 మంది విద్యార్థులు మాత్రమే డివిజన్స్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మేము సెపరేట్ చేసి వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ వీక్లో వీళ్ళందరూ కూడా ఈరోజు డిపాజిట్ చేస్తారు. 11,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా విద్యార్థుల యొక్క ప్రగతిని చూడడం కోసం మెగా పిటిఎం అనేటటువంటి కార్యక్రమం